సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, దేవా, ఈ దినాన్న తండ్రి నీ బిడ్డలముగా, నీ మందగా నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్నాం అయ్యా నాయన. మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారందరితోనూ నాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 3వ లైన్ నుంచి నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీద నీళ్ళే చాలక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు పరిణతల కోసమును ద్రాక్షరసము కొంచెంగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎవరితో అంటే దేవుడి సంగమా, తిమోతితో. తిమోతి ఆయనకు ఆత్మీయ కుమారుడు. నా కుమారుడా అని చాలా మంచి సంబంధం, వారి మధ్యలో మంచి అనుబంధం. అయితే తిమోతితో పౌలు అంటున్నాడు, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచూ వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్. పౌలు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక క్రియలు, స్వస్థత కార్యాలు చేశాడు కదా. ఎన్నో కార్యాలు చేశాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. కానీ తనతో ఉన్న, తన కుడిభుజముగా ఉన్న, తన తోడుపాటుగా తనతో పాటున్న పరిచర్యలో ఉన్న తిమోతి విషయంలో మాత్రం, తిమోతి నేను ప్రార్థన చేస్తాను నీకు స్వస్థత వస్తుంది అన్నట్టు లేదు అక్కడ. తిమోతికి కడుపు జబ్బు ఉంది, కడుపులో బలహీనత ఉంది. అది మేబీ నాకు తెలియదు, అది గ్యాస్ట్రైటిసా, అల్సరా. మరి కడుపు జబ్బు అంటే ఏమై ఉండాలి? అంతేనా? గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, అల్సర్ అవ్వచ్చు, మరి సంథింగ్ ఏదో ఒకటి. అలాంటిది ఉన్నప్పుడు పౌలు గారు మహానుభావుడు తిమోతికి ఇస్తున్న సూచన సలహా ఏంటంటే, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరం ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక ద్రాక్షరసము. ప్రైజ్ ది లార్డ్. ఇది ద్రాక్షరసము అనగా పులియనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. పులిస్తే ఏమవుతుంది? మద్యము. పులిస్తే మద్యము. ఇది పులువనటువంటిది ద్రాక్షరసం. పులువని దానిని మనం ఏమంటాం? ద్రాక్షరసం. ప్రభువు కూడా పాత్రను అట్లా ఎత్తిపట్టింది దేన్ని? పులువంది. పులిసిందంటే మద్యం, పులువంది ద్రాక్షరసం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అంటే అయ్యా మహానుభావుడా పౌలు గారు, మీరు ఎంతోమందికి మీ ద్వారా స్వస్థతలు జరిగాయే, మీ నడికట్టుతో స్వస్థత, మీ చేతి గుడ్డలతో స్వస్థత జరిగాయే. మరి అయ్యా, మరి నీతో పాటు నీ సహచరుడు, సహపరిచారకుడు, నీకు ఎన్నో విషయాల్లో తోడుపాటుగా ఉన్నటువంటి నీ తోటి దాసుడు, అతన్ని కూడా స్వస్థపరచవచ్చు కదా. అంటే దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, తెలుసుకోవాలి. క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవేతరులు అనబడిన వారు తెలుసుకోవాలంటే స్వస్థత అది దేవుడి చిత్తము వలన కలుగుచున్నది. ఆమేన్. అది దేవుడి సంకల్పం వలన, దేవుడి ఏర్పాటు వలన, దేవుడి చిత్తం వలన కలగవలసిందే తప్ప మనుషుల ప్రమేయము దానిలో లేదు. ఆమేన్. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా అంటాడు కదా, ఈ కుంటివారిని మా బలము చేతనో, మా జ్ఞానము చేతనో, మా శక్తి చేతనో మేము బాగు చేశామన్నట్టుగా మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు నామం పేరిటనే ఇతడు స్వస్థత పొంది ఉన్నాడు. మేమేమి అతన్ని ఏమి చేయలేదు. కనుక దేవుని సంగమా, ఏమర్థమవుతుంది? క్రైస్తవేతరులకైనా క్రైస్తవులకైనా ఎలా అర్థమవుతుంది?
నేను వెళ్ళానండి, నాకేం స్వస్థత కలగలేదు, అవన్నీ అబద్ధాలండి. జరిగే స్వస్థతలు అబద్ధాలు కాదు, జరిగే అద్భుత కార్యాలు అబద్ధాలు కాదు, సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు కాదు. అయితే నీ ఎడల జరుగుట జరగకపోవుట దేవుడి చిత్తము, దేవుడి సంకల్పము, అది వేరు. నీ విశ్వాసమును బట్టి, ఆయన చిత్తమును బట్టి కార్యం జరుగుతుంది. అదే శిష్యులు ఒకనాడు దయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోయారు. బోధకుడా, మేము ఎందుకు ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగితే ఆయన అన్నాడు, మీలో ఉపవాస ప్రార్థన లేదు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన మీలో లేదు గనక ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. మీలో ప్రార్థన లేదు గనక ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభువు చెప్పాడు వాళ్ళతో. దేవుడి సంగమా, రెండవ రాజులు 13వ అధ్యాయం 20, 21, 22 వర్షాలు చదువుదాం. అంతటా అతడు యూదా దేశంలో 2వ రాజులు 13వ అధ్యాయం 20, 21, 22 వర్షాలు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. ఇక్కడ ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఎవరు ఎలీషా? దైవజనుడు, ప్రవక్త, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు సహదాసుడిగా, సేవకుడిగా, పరిచారకుడిగా ఉన్నవాడు. ఏలియాతో ఉన్నటువంటి సేవకుడిగా, దైవజనుడిగా ఉన్న ప్రవక్త అయిన ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత, ఇది ఎంత అద్భుతం అండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, అంటే దేవుడి అభిషేకము ఎలా పనిచేస్తుంది ఇది మనం నేర్చుకుంటున్నాం. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఎవరో కొందరట అక్కడ శవాన్ని పాతిపెట్టడానికి వచ్చారు. వారు వేరొక సమాధిలో పెట్టాలి, కానీ అక్కడ సడన్గా మోయాబీయుల సైన్యం దేశం మీదికి వచ్చింది. అరే, సైన్యం వస్తుంది, యుద్ధం జరుగుతుంది, ఈ శవం ఎక్కడో ఒక చోట పెట్టండి అనగా అక్కడ పక్కన ఎలీషా దైవజనుడు సమాధి చేసిన సమాధి ఉంది. వెంటనే దాని లోపల పెట్టేయండి ఫస్ట్. అప్పట్లో ఏంటి, రాళ్ళు తొలుచుకునేవారు, రాళ్ళు తొలిచి సమాధులు సిద్ధపరచుకునేవారు, అందులోపల పెట్టేవాళ్ళు, మట్టి కప్పేయటం అలా చేసేవాళ్ళు కాదు. అయితే ఆ సమాధిలోకి అలా తీసుకొని వెళ్ళి పెట్టేసి వీళ్ళు పక్కకు వెళ్తున్నారు. సైన్యం మీదకి వచ్చినప్పుడు కొందరు ఆ శవమును పాతిపెట్టుచు సైన్యముకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, అంటే ఎముకలకు, భవికలకు, ఆయన డెడ్ బాడీకి, చెప్పాలంటే డెడ్ బాడీకి తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపాను. హల్లెలూయా. నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒరు బాబు, ఏంటిది అసలు ఏం జరిగిందో ఆ తర్వాత రాయబడలేదు, కానీ మామూలు అద్భుతం కాదు ఇది. ఆయన బ్రతికున్నప్పుడు మృతులను లేపడం వేరే సంగతి, ఆయన కుష్ఠరోగి వ్యాధులను స్వస్థపరచడం వేరే సంగతి, కానీ ఆయన శరీరం, ఆయన శవంలో ఒక భాగాన్ని, ఒక ఎముకను అలా తగిలినప్పుడు చటుక్కుని లేచి కూర్చోవడం అంటే, ప్రైజ్ ది లార్డ్. శవము లేచి కూర్చోవడం అంటే, లేచి నిల్చోవడం అంటే ఇది సామాన్యమైన అద్భుతంగా దేవుడి అభిషేకం యొక్క శక్తి అది. ఆమెన్. ఆయన ప్రవక్త మీద, ఆయన దాసుల మీద, ఆయన నిజమైన దాసుల మీద, ఆయన నిజమైన ప్రవక్తల మీద ఆయన ఉంచే అభిషేకం అంత శక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్. మరి అదే ఎలీషా ఎలా చనిపోయినాడు ఆలోచించండి. ఎలా చనిపోయినాడు ఆయన తెలుసా?
ఎలా చనిపోయాడు ఎలీషా దైవజనుడు? కొంచెం పైకి వెళ్ళండి, 13వ వచనం చదవండి. 13వ వచనం. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, ఏమైందంట ఎలీషాకి? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం చూడండి. 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో చాలు. ఎలీషా మృతి పొందగా సమాధిలో ఉంచిరి. ఎలీషా ఎవరు? ఈ ఎలీషా అంటే గొప్ప రోషము గల దైవజనుడు, ప్రవక్త. ఎవరు ఈ ఎలీషా అంటే ఏలియా ఆత్మ 2 పాళ్ళచే నింపబడిన అభిషేకము గల దైవజనుడు, ప్రవక్త. ఎవరు ఈ ఎలీషా అంటే ఇజ్రాయేలు ప్రజలకు ఒక గొప్పగా చెప్పుకోదగ్గ ప్రవక్త, దైవజనుడు. సిరియా దేశానికి, సిరియా రాజుకి, సిరియా సైన్యానికి బెదురు హడలు. ఈ ప్రవక్త జీవించి ఉన్నంత కాలం వారు భయంతో ఆ ప్రాంతంలోకి రావడానికి భయపడ్డారు. అలాంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, దైవజనుడైన ఎలీషా. అలాంటి ఎలీషా చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఆయన దేహంలో, ఆయన పార్థివ దేహంలో, ఆయన శల్యంలో ఆ ఎముకలేగా ఉండేది. ఆ ఎముకలు ఒక ఎముక శవానికి తగిలితే ఆ శవం దిగ్గున లేచి నిలిచిందట. అంత గొప్ప అభిషేకం ఉంది దైవజనుడైన ఎలీషాలో. కానీ అంత గొప్ప అభిషేకం ఉన్న దైవజనుడు ఎలీషా మరణకరమైన వ్యాధితో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. మరణకరమైన వ్యాధి. 15వ వచనంలో, అందుకు ఎలీషా నీవి వెంటిని బాణంలో తీసుకోమని అతనితో చెప్పగా అతడు వెంటిని బాణం తీసుకొను. నీ చెయ్యి వెంటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజు చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులు రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసాను. యెహోయాషుతో ఈ మాటలు చెప్తున్నాడు. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియను చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణం. ఎలా అంటే చూడండి, దైవజనుడి పరిచర్య చాలా ప్రత్యేకం. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు. 7 మార్లలో అద్భుతం ఉందా? యోర్దాను నదిలో అద్భుతం ఉందా? ఆ కాలంలో ఆ నదిలో పారుతున్న నీళ్ళల్లో అద్భుతం ఉందా? దైవజనుడి నోటి మాటలో అద్భుతం ఉంది. ఆమేన్. అందుకే చాలామంది జ్ఞానము గల భక్తులు ఏం చేస్తారంటే, దేవుని సేవకుడి నోటి నుండి ఆశీర్వాదాలు రావాలి, మాకు శాపాలొద్దు, అందుకని దీవెనలు ప్రకటించమని కోరుతారు. దీవెనలు ప్రకటించులాగా దైవజనుడితో మసులుకుంటారు. దైవజనుడికి కోపం వచ్చేటట్టు, దైవజనుడికి ఆయాసపట్టు, దైవజనుడికి గాయమయ్యేటట్టు ప్రవర్తించరు. ఎందుకు ప్రవర్తించారంటే, దైవజనులు గనక దుఃఖపడినా, ఆయాసపడినా, గాయపడినా, నిష్ఠూరపడినా ఎవరి వలన ఆ దుఃఖము, ఆయాసము, గాయము, వేదన కలుగుతుందో వారికి తీరని వేదన, శాపము వారి మీదకి వస్తుంది. కాబట్టి అక్కడ అంటాడు, మీ పైన కాయవలసిన వారు భయముతో, భక్తితో లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మిమ్మల్ని కాయిచున్నారు. ఆ పని దుఃఖంతో, వేదనతో మీ ఎడల చేశారనుకో, మీకు ఏ ప్రయోజనము కలగదు. దేవుడి సంగమా, ఈ రోజుల్లో దైవజనుల్ని హేళన చేయటం, దేవుని సేవకుల్ని తక్కువ చేయటం, ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ పరిచర్యలు వచ్చిన తర్వాత ఆ సేవకుని తక్కువ చేయటం, ఈ సేవను చులకన చేయటం,
ఆ సేవకుడిని తక్కువ చేసి మాట్లాడటం, వారి వరాలను తక్కువ చేయటం, వారి పిలుపుని తక్కువ చేయటం, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచన వరాలని, ఆ యొక్క భాషలని, ఇలాగా ఎవరికి నీకున్నది నీకుంది వరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు సత్యవాక్యం బోధించే వరం ఉందా? బోధిస్తున్నావు, ప్రైజ్ ది లార్డ్. ప్రవచన వరం ఉందా? దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్వస్థత వరం ఉందా? దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు సువార్థికుడివా? పరిచర్య చేయి. సంఘ కాపరిగా ఉన్నావా? పరిచర్య చేయి. అపోస్తులుగా ఉన్నావా? పరిచర్య చేయి. అంతేగాని అపోస్తులుడేమో సువార్థికుడి మీద, సువార్థికుడు కాపరుల మీద, కాపరులేమో ప్రవక్తల మీద. ఎంత ఇది ఎలాంటిదంటే కడుపు మంట. ఎలాంటి కడుపు మంటో తెలుసా? వారికి ఏదైతే ఉండదో, ఎవరికైతే అది కలిగి ఉంటారో వారి మీద ఏడ్చి 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 ఆ ఏడుపు బతుకుతారు కొందరు క్రైస్తవేతరులు అయితే, కొందరు క్రైస్తవుల్లో కూడా అలాంటి భ్రష్టులు ఉన్నారు. దుష్టుడు వలన అట్లా వాడుకుంటున్నాడు భ్రష్టత్వంతో. అభిషక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం, అభిషక్తుల్ని తక్కువ చేసి హేళన చేసి మాట్లాడటం. తిమోతి, మీ ఆత్మీయ తండ్రి అన్ని స్వస్థతలు చేస్తాడు కదా, మరి నీకేంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కడుపు నొప్పి అంటావు, ఎప్పుడు గ్యాస్ట్రిక్ అంటావు? హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు, ప్రవక్త అనేవాడు ప్రజలకు ప్రవక్త కానీ తనకు తాను ప్రవక్త కాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నా ప్రజలకు ప్రవక్తగా ఉండు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ప్రవక్త? ప్రజలకు, తనకు కాదు. తనకు తాను ఎలాంటి వాడో తెలుసా? అయ్యా అయ్యా అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ప్రవక్త, దైవజనుడు. నాయనా ఏలియా, నువ్వు యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఎక్కడికయ్యా? యోర్దాను నదిలో నీళ్ళు బాగుంటాయ్యా, ఫ్రెష్గా పారుతాయి. పెద్ద నది కదా అది. అంటే నదిలో కాదు, కేరీతు వాగు దగ్గర. అది కొన్ని రోజులకి ఎండిపోతుంది. ఒరే, నేను అక్కడికి వెళ్ళమన్నా, నిన్ను వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. అంతే. అది ఆయన చిత్తం. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి ఎవరు? రాజులు వస్తారు నీకు ఆహారం ఇవ్వడానికి. కాదు, పిండాలను, కలేబరాలను, సచ్చిన శవాలను ఎత్తుకపోయే, కుల్లి పొడుచుకొని తినే కాకులు నీకు ఉదయం రొట్టె మాంసము, సాయంకాలం రొట్టె మాంసం తీసుకొస్తాయి. ఊరుకో ప్రభా, ఇది ఎక్కడ పాపం పని? అది అపవిత్రపు పక్షి. పవిత్రమైందా కాకి? పాత నిబంధన ప్రకారం అదేం పక్షి? అపవిత్రమైంది, మొదటిది. రెండోది, అది కలేబరాలను, చచ్చిన శవాలను, అక్కడ ఇక్కడ పక్షులను, చిన్న చనిపోయిన పేగులను, అయ్యయ్యో ఎంత అపవిత్ర దుర్బలమైనవి తింటుందయ్యా. అది నాకు మాంసం తీసుకురావడం ఏంటయ్యా? అలాంటి మాటలు లేవు. కేరీతు వాగు దగ్గరికి ఎందుకయ్యా? యోర్దాను నది ఎండిపోదయ్యా, అది ఎప్పుడు ఎండదు, పెద్ద నది, నేను అక్కడికి వెళ్తా. అలాంటి మాటలు లేవు. ఎచ్చటికి వెళ్ళమని ప్రభు చెప్తే అచ్చటికి దైవజనుడు వెళ్ళవలసిందే. ఆమేన్. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. నాకు కొందరు సలహాలు ఇస్తారు. అయ్యా ఇది చెయ్యయ్యా, అది అలా చెయ్యయ్యా, అలా చెయ్యలా వద్దు. నాకు సలహాలు ఇస్తే నేను లోపల నవ్వుకుంటూ ఉంటాను. అయ్యా ఉపవాస దినాలు 40 ఎందుకయ్యా, 20 పెట్టయ్యా, 30 ఎందుకయ్యా, 10 పెట్టయ్యా. అయ్యో ఎందుకయ్యా 40 ఎందుకు పెడుతున్నావయ్యా? కడుపులో ఆయాసం, అంత నీరసం లేదు, అంత శక్తి లేదు, అంత బలం లేదంటే ఆయన నన్ను ప్రేరేపించి బలపరిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే తప్ప నేను పెట్టను, నేను చేయను. ఎవరికి సరదా ఉంటుంది చెప్పండి? కడుపు మార్చుకొని పేగులు గర్రుమని అరుస్తుంటే ప్రభు సన్నిధిలో నిద్ర మానుకొని, ఆహారం మానుకొని, ఏడవటానికి, గోజాడటానికి, ఉదయకాలం పరిచర్య మొత్తం కన్నీటితోనే జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా దైవజనులకి అనుభవం కలిగింది. ఏంటిది? గొప్ప అనుభవం కలిగిందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా అలా ఒక ప్రత్యేకమైన వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఎలా జరుగుతుంది? ప్రభు అభిషేకంలో, ప్రభు సన్నిధిలో, ప్రభు ఆత్మ కార్యములు జరుగుతున్నాయి అంతే. ఇది మనుషుల వల్ల జరిగే పరిచర్య కాదు, మనుషుల సంకల్పం కాదు, మనుషుల ఏర్పాటు కాదు, మనుషుల ప్రణాళిక కాదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, నాన్న, యవ్వన బిడ్డ, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా నాన్న, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఏది ఉంచాడో, ఏది ఇచ్చాడో అది నీది, అది నువ్వు నిశ్చయముగా అది నువ్వు అనుభవించవచ్చు.
కానీ నీది కానిదొక దాని గురించి ఆశపడుతున్నావే, అది పాపముగా పరిగణించబడుతుంది. నీది కాని ఉద్యోగం, నీది కాని సొమ్ము, నీది కాని ధనము, నీది కాని ఒక పరాయి స్త్రీని, నీది కాని పరాయి ఇంటిని, నీది కాని పరాయి కష్టాన్ని నువ్వు ఆర్జిస్తూ అనుకుంటున్నావే, నువ్వు ఆశపడుతున్నావే, అది పాపము. అది ఘోరమైన పాపము. ఏది ఎప్పుడు ఎంత ఎవరికి ఎలాగ నిర్ణయింపబడుతుందో అది వారికి అలాగ దొరుకుతుంది, అంతే. ఏలియాను అలాగ తీసుకుని వెళ్ళాడు ప్రాణంతోనే. ఎలీషాను మరణకరమైన రోగము, వ్యాధి అతనిని ముట్టి అతనిని పడగొట్టి కొంతకాలం తర్వాత ఎలీషా మృతి పొందాడు. ఏలియా అలా వెళ్ళిపోయాడు కదా, మరి 2 పాల అభిషేకము గల దైవజనుడైన ఎలీషా ఎలా వెళ్ళాలి? అలాగే వెళ్ళాలి కదా. లేదు, దేవుడి చిత్తమది కాదు. నువ్వెవరివి, నేనెవరిని అలా మాట్లాడటకు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఏది నాన్న నీకు ఏది ఇచ్చాడో అది దేవుడు నీకు ఇచ్చాడంతే, దేవుడికి స్తోత్రం. నువ్వేది కలిగి ఉన్నావో అది దేవుడు నీకు దయచేశాడంతే, దేవుడికి స్తోత్రం. అయితే ఒకటి మాత్రం నమ్ము నాన్న దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మరణకరమైన వ్యాధితో ఉన్నాడు, మంచాన ఉన్నాడు. అక్కడికి ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి కన్నీరు గార్చి, అయ్యా నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చాడు. అయితే ఈ రాజుకు యుద్ధం ఎలా చేయాలో చెప్తున్నాడు, ఎలా గెలవాలో చెప్తున్నాడు. ఒక బాణము తీసుకో, ఒక విల్లు తీసుకో, ఒక బాణము అలా పెట్టు. ఇజ్రాయేలు విషయమై ఎలీషా ప్రవక్త ఆ బాణం విసిరాడు. దేవుడికి స్తోత్రం. ఈ బాణమే మీకు విజయం. ఆమేన్. అరే ఏంటిది? మట్టిలో కార్యమా, కుండలో కార్యమా, నీళ్లలో కార్యమా, ఈ బాణంలో విజయమా? దైవజనుడైన ఎలీషా నోటి వాక్కులో విజయం దాచి ఉంచాడేసయ్య. అటు విజయం ప్రకటిస్తున్నాడు, ఏం చెయ్యాలో చెప్తున్నాడు, ఎలా చెయ్యాలో చెప్తున్నాడు. బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా ఇజ్రాయేలు రాజుతో నేలన కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. రాజు ఏం చేశాడు? ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే నీవు ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. ఏమిటయ్యా ఈ మర్మము? అంటే దైవజనుడి ద్వారా దేవుడిస్తున్న వాక్కు. ఆమెన్. దట్స్ ఇట్, అంతే, ఇంకో మాట లేదు. తరువాత ఎలీషా మృతి పొందగా అతనిని సమాధిలో ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఆయన మరణం చూసే వరకు కూడా చెప్తూనే ఉన్నాడు. వాక్కు, ప్రవచన వాక్కు అది చెప్పినట్టుగా నెరవేర్చబడుతూనే ఉంది. అయ్యా మరి నీకు వచ్చిన వ్యాధిని నువ్వు స్వస్థపరచుకోవచ్చు కదా అంటే దైవజనుడైన ఎలీషా నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఎక్కడ రాయబడలేదు కానీ, అరే నాన్న, ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నన్ను ప్రవక్తగా అభిషేకించాడు, కానీ నేను ప్రవక్తను కాను. నాకు రౌతులు, రాజు, రథము, సమస్తము, సర్వము దేవాది దేవుడే. ఆమెన్. ఎస్. తిమోతి, నీకు నువ్వు ప్రార్థన చేసుకొని స్వస్థపరచుకో అంటే లేదు. మరి అనేకులకు స్వస్థత అవుతుంది, అనేకులకు విడుదల అవుతుంది, వారిలో మాత్రం ఒక బలహీనత ఉండిపోయింది. దేవుని సంగమా, దేవుడి సంకల్పం నీ పట్ల, దేవుడి ప్రణాళిక నీ పట్ల, ఏ కార్యం చేయాలి, ఎలా చేయాలి, అది దేవుడి వలనే కలుగుతుంది తప్ప మనుషుల వలన కలుగుటలేదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఈ మధ్య కాలంలో కేరళలో తుఫానులు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే కొందరు సేవకుల ఫోటోలు వేస్తూ, మీరు గొప్ప గొప్ప సేవకులని తెలుగు రాష్ట్రాల్లో వాడబడుతున్నారు కదా,
మరి ఒక రోజు ముందే మీరు వరదలు వస్తాయని చెప్పుంటే అనేక ప్రజలు బ్రతికేవారు కదా. అంటే ఈ సేవకులు ఆ తుఫాన్లు ఇవ్వలేదు, ఈ దైవజనులు ఆ తుఫాన్లు వరదలు ఇవ్వలేదు, వారికి దేవుడు చెప్పను లేదు. వాళ్ళు ఎలా చెప్తారు? వారి వల్లనే అద్భుతాలు జరిగాయా, వారి వల్లనే కార్యాలు జరిగాయా, వారు ఎప్పుడైనా మా వలన జరిగాయా అని అతిశయంతో వారు గలమెత్తి చెప్పారా? దేవుడే ఈ కార్యాలు చేస్తున్నాడు, దేవుణ్ణే నమ్మండి, దేవుడికి దగ్గరగా బతకండి, దేవుడి మీద ఆధారపడండి, మేము మీలాగే కేవలం మనుషులం అని మాత్రమే కదా దైవజనులు అనేక మార్లు చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ కొందరు దుర్బోధకులు, దుష్టబోధకులు దేవుని ఆత్మ బోధను వక్రీకరిస్తూ పరిశుద్ధాత్మను ఆటంకపరిచే బోధకులుగా వారు ఆ యొక్క క్రైస్తవ సమాజంలో లేపబడుతున్నారు. దేవుడే వారికి జ్ఞానం దయచేయునుగాక, దేవుడే వారికి ఆత్మబోధ ఆత్మజ్ఞానం దయచేయునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుడు తలంచినదే మన ఎడల జరుగుతుంది తప్ప మరి ఒకటి జరగదు. ఎవరిదో ఆశించినా కుదరదు, ఎవరిదో మనము దౌర్జన్యంగా లాక్కున్నా కుదరదు. దేవుడు నీకు ఏది నిర్ణయించాడో, ఎంత నిర్ణయించాడో, ఎలా నిర్ణయించాడో అంతే. ఎలీషా నువ్వు రా అన్నాడు. మరణకరమైన రోగితో ఎలీషా ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో నాయన ప్రభా, మరి అనేక మంది దేవుని బిడ్డలు అయ్యా నీ యొక్క ప్రవక్తల కార్యాలు, నీ అపోస్తుల కార్యాలు అనుమానపడుతూ అనేక మందిని అన్యజనులు సైతం నీ యొద్దకు, నీ సన్నిధికి రాకుండా ఆటంకపరచుటకు వారి పరిచర్యను కొనసాగిస్తున్నారు. దేవా, ఇదిగో నాయన పరిశుద్ధాత్ముడా, అక్షరమునకు మేము బానిసలమో దాసులమో కాదు, కానీ ఆత్మకు మేము పరిచారకులము, ఆత్మ పరిచర్యలకు మేము పిలువబడిన వారమని అయ్యా దేవా, ఆత్మ పరిచర్య జరిగించుచుండగా మేము దేవానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు జరుగునుగాక, నూతనమైన కార్యములు జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఏవియు ఎన్నడూ తక్కువ కాక గొప్ప గొప్ప కార్యముల చేత నీ నామమును నీవు మహిమపరుస్తూ అనేకులను తండ్రి ప్రభ, ఇదిగో దేవా, అన్యులను తండ్రి, ఇదిగో నాయన ప్రభ, నులివెచ్చగా ఉన్నవారిని ప్రభ, ఇదిగో నాయన క్రైస్తవులుగా పేరు పెట్టుకుని లోకంలో బ్రతుకుతున్న వారిని సైతం ప్రభ, ఇంకా బలమైన సాధనములుగా నీ సన్నిధిలో రేపమని, నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.